హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నిన్న కాక మొన్న ఆయన్ని బెంగళూరులో ఒక ఫామ్ హౌస్లో ఉండగా ఆయన రెస్ట్ తీసుకుంటుండగా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి షాక్ ఇది. ఎందుకనంటే నెల్లూరు జిల్లాలో గత 5 ఏళ్లలో జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. అది నెల్లూరు జిల్లా అని అనలేము, రాష్ట్ర వ్యాప్తంగా చెప్పొచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 2.5 సంవత్సరాలు, కేవలం 2.5 సంవత్సరాలు అధికారంలో ఉండేటప్పుడే 250 కోట్లకు పైగా క్వార్జ్ మైనింగ్ గనులు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్రమ తవ్వకాలు అనేవి 61,313 మెట్రిక్ టన్నుల క్వార్జ్ మైనింగ్ అనేది అక్రమంగా తవ్వి దాన్ని అమ్ముకోవడం జరిగింది. అంతేకాకుండా కొన్ని పేలుడు పదార్థాలకు సంబంధించిన నిల్వలు అనేవి, కొంత డేంజరస్వి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈయన నిల్వలు చేయడం, అంతేకాకుండా చాలామంది మీద దురుసుగా ప్రవర్తించడం, అక్కడ క్వార్జ్ మైనింగ్ జరుగుతుందని చెప్పి గిరిజనులందరూ కూడా అడ్డంగా వెళ్తే వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఆయన్ని బెంగళూరు ఫామ్ హౌస్లో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి నెల్లూరుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత వెంకటగిరి కోర్టుకి తీసుకొచ్చారు. జిల్లా కోర్టు అనుకుంటా, మేబీ జిల్లా కోర్టు లేకపోతే క్రిమినల్ కోర్టు తీసుకొచ్చి అక్కడ హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత ఆయనకి రిమైండ్ విధించడం జరిగింది. ఆల్రెడీ ఆయన్ని పట్టుకోవాలని చెప్పి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఏసీబీ అధికారులు చాలా పకడ్బందీగా 4 టీములుగా 4 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో కూడా 4 టీముల కింద ఎవరికి వాళ్ళు కూడా బృందాల కింద వెతకడం జరిగింది. ఆఖరికి బెంగళూరులో శివారు ప్రాంతాల్లో ఉన్న ఫామ్ హౌస్లో దొరకడం జరిగింది. కానీ ఈయన బెంగళూరు ఫామ్ హౌస్లో నుండి తనకున్న డబ్బు, తనకున్న అధికారాన్ని ఉపయోగించుకొని జాగ్రత్తగా తన లాయర్లతో హైకోర్టులో బెయిల్ అప్లై చేయడం జరిగింది. అక్కడ నిరాకరించడం జరిగింది. సుప్రీంకోర్టులో బెయిల్ అప్లై చేయడం జరిగింది. అక్కడ కూడా బెయిల్ నిరాకరించడం జరిగింది. మరి ఏం చేయాలో తెలియక ఒక రకంగా ఆయనంతటా ఆయనే లొంగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. కానీ ఆయన లొంగిపోలేదు. కానీ ఇంకా ఎక్కడొక్కడ ఆయనకి కొంత ఆశ అయితే ఉంది. కొద్ది రోజులు ఇంకొక 6 నెలలు, సంవత్సరం పాటు మనం ఇలాగే జాగ్రత్తగా ఉంటే ఈ కేసు అనేది మరుగున పడిపోతుంది, మనం జాగ్రత్తగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఆఖరికి పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా సరే ఆయనకి రిమాండ్ అయితే విధించారు. ఇప్పుడు క్వార్జ్ మైనింగ్ గనులకు సంబంధించి 250 కోట్లకు పైగా అవినీతి చేశారనే భారీ ఆరోపణ ఏదైతే ఉందో, కేవలం 2.5 సంవత్సరాలు అధికారంలో ఉండగానే ఈయన ఎంత దారుణంగా దోపిడీ చేశారు. మరి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయనేది ఈ ఏసీబీ అధికారుల విచారణలో అయితే బయటపడనుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మళ్ళీ ఒక మెయిన్ కీలక స్తంభం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు పార్టీకి కొంత బలహీన పడినట్టే. మరి ఆయన ఎప్పుడు బయటకు వస్తారో, ఆయనకి బెయిల్ వస్తుందా లేదా అనేది కష్టం. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టులో కానీ ముందస్తు బెయిల్ అప్లై చేసి ఎక్కడా కూడా ఆయనకు అవకాశం దొరకలేదు. మరి ఆయనకి బెయిల్ వస్తుంది అనుకోవడం కష్టమే. మరి ప్రస్తుతానికి అయితే జైల్లో మగ్గిపోవాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి, నెల్లూరు జిల్లాకి చాలా గట్టి కీలకమైన దెబ్బ. మరి ఏం జరుగుద్ది ఈయన కేసులో, ఇంకా ముందు ముందు పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయనేది మనం అయితే ఎదురు చూడాలి.